చింతపండు వాళ్ళేనా అయితే నా గొంతు పోయింది చిన్నప్పటి నుంచి. మా నాయనమ్మ చెప్పండొచ్చు కదా, అందుకో బొంగురు పోయింది. కానీ నీకు తెలియట్లేదు జాను, ఫీల్ చింతపండు నుంచి ఎంత వస్తుందో తెలుసా? ఒక్కసారి ఆ ఫీల్ చూసా, ఇది తినంగానే అంటావే, ఆ లాలీపాప్ తింటే అంటావా చూడు ఉసూరుమంట ఎట తింటుందో, ఆ లాలీపాప్ తింటుంటే అలానే ఉసూరుమంటారు. ఇవి తింటుంటే చూడు అన్న ఫీల్ వస్తుంది. దాని ఏంటంటే ఉందా? నువ్వు చెప్పిన విధానం బాగానే ఉంచాను, కానీ నువ్వు తినే విధానం ఉంది, అది కొంచెం మనుషులు తిన్నట్టు తింటే బాగుండేది, ఆ సౌండ్ లేకుండా. హోమ్ మేడ్ లాలీపాప్ రా. ఇదిగో పాపడ అన్నాక లైన్లో ఉండాలి. అసలు పాపడకి వాల్యూ లేకుండా అట్లా లైన్ అంటే ఒక్క ఎంట్రుకు కూడా అటు ఇటు కదలకూడదు, అది లైన్. చూడు ఎండిపోయిన అప్పడం ఉన్నట్టున్నావు, అద్దంలో చూసుకో. ఈ రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏంట్రా ఇది, ఏం జరిగింది? పట్టాలు తప్పిన గూడ్స్ బండిలో పరిగెత్తుకుంటూ వచ్చేవేంటి జాను? ఏం చేశాను? చిన్నపిల్లోడికి పాపడ తీస్తున్నా, ఇట్ట ఉంచుకో కాసేపు, అలా స్టిఫ్గా అలా పడి ఉంటుంది, తర్వాత నైస్గా వస్తుంది. ఏంట్రా ఇది, జుట్టులో దువ్వి నిరికిచ్చింది ఏంటి? కొంచెం పాషుగా దోట నేర్చుకోవా? ఏంటి జుట్టుని పొడుకోబెట్లా జాను, ఒక పక్కకి కూర్చోబెట్టా. రే నువ్వేమైనా కిరీటం పట్టుకున్నట్టు ఏంట్రా పెట్టుకొని ఇలా ఇలా తిరుగుతున్నా? ఎప్పుడు పక్కన వాళ్ళు చేసింది నచ్చదుగా, ఇట్రారా. ఇదిగో నిజమే, నువ్వు తీసుకో, నాదువే నాకి. ఇదిరా పాష్ అంటే. జాను చూడు ఎంత పాష్గా ఉన్నాడు. కరెక్టే జాను నువ్వు చెప్పింది. మా ఇంట్లో ఇట్టాగే పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక గూడు పెట్టింది, ఒక కబోజి పక్షి అని, ఒక విచిత్రమైన పక్షి జాను. దాని నెక్స్ట్ అచ్చం దాని గూడు ఇట్టాగే ఉంటుంది. ఆ గూడులోకి ఇంకో పిట్ట దూరలేదంట్రా. సూపర్ ఉందిరా బన్ను. తిరిగి బన్నే సరి చేస్తాను. Wait, Daddy. No knee, no out. My hairstyle. See, this is my hairstyle. ఏంట్రా నీ టేస్ట్ ఇంత భయంకరంగా ఉంది? నేనేసిందే జాను కదా బెటర్ జాను. చపాతీ బాగా చెప్పింది. కాదు జాను, మా ఊళ్ళో గోడకి ఇట్టాగే నున్నగా తయారు చేసి పిడక కొట్టేవాళ్ళు. ఆ పిడకని తీసుకెళ్ళి నేను ఎత్తి మీద పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందరా. దాయే బిడ్డరా, పద.